వందనాలండి. ఈరోజు మే 3వ తేదీ. దేవుడు మన కుమ్మరి అనే విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 64:8లో మేము జిగటమన్ను నువ్వు మా కుమ్మరి వాడవు అని ప్రవక్త అంటున్నాడు. దేవుణ్ణి కుమ్మరివాడితో పోలుస్తున్నాడు. మీరు ఆదికాండం 2వ అధ్యాయము చదివితే దాంట్లో నేల మంటి నుండి దేవుడు ఆదామును సృష్టించినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన మట్టితో మనల్ని తయారు చేశాడు. జిగట మన్ను కుమ్మరి అనే ఈ పోలికల ద్వారా దేవుని సార్వభౌమత్వం స్పష్టంగా మనకు తెలియపరచబడతా ఉంది. ఆయన ప్రతి వ్యక్తిని రూపిస్తాడు, ప్రతి జనాంగాన్ని, మానవాళి చరిత్రను నిర్దేశిస్తాడు. దేవుడు తాను సృష్టించిన ప్రజల కొరకు అద్భుతమైన, ఊహించలేనంత గొప్ప ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడు. కానీ వారి పాపం వారిని వాటిలో పాలు పంచుకునేదానికి అవకాశం ఇవ్వట్లేదు. దేవుడు మన కోసం ఎన్నో ఆశీర్వాదాలు రెడీగా ఉంచాడు. మన పాపం వల్ల మనము దాన్ని పొందలేకపోతున్నాం. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఎందుకు లేదు? దేవుడు క్షమించే తండ్రి, దీర్ఘశాంతం గల కుమ్మరి. ఇర్మియా 18:4లో కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా దాన్ని తీసుకుని ఓర్పుతో ఇంకోటి చేస్తాడు. మీరు కుమ్మరి ఇంటికి వెళ్ళి చూడండి, ఇప్పటికి కూడా కుమ్మరి వాళ్ళు కనపడతారు అక్కడక్కడ. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనకు అవకాశం ఇస్తే మనల్ని కొత్తగా చేస్తాడు. జిగటమన్న అందంగా ఉండదు, కానీ కుమ్మరి చేతిలో పడితే సంపూర్తిగా మారిపోయి అందంగా తయారవుతుంది. మనం కూడా ఎప్పుడైతే మనల్ని మనం దేవుని చేతిలో పెట్టుకుంటామో అప్పుడు మనల్ని అందంగా తీర్చిదిద్దుతాడు దేవుడు. కుమ్మరి దేవుణ్ణి సూచిస్తాడు కాబట్టి కొన్ని లక్షణాలు అతన్ని చూద్దాం. అవి దేవుని లక్షణాలతో పోల్చుకుందాం. మొదటిది, కుమ్మరి కుండలు తయారు చేస్తాడు. మన దేవుడు మనల్ని సృష్టిస్తాడు. రెండవది, కుమ్మరికి తన కుండను గురించి ఒక ఆలోచన, ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో రూపొందించకముందే మన గురించి దేవునికి ప్రణాళిక ఉంది. ఒక కుమ్మరి ఒక కుండ చేసినప్పుడు దాని షేప్ కానీ, దాని లావు మందం కానీ అన్నీ ఏ పని కోసం తను చేస్తున్నాడో ఆ విధంగా దాన్ని మలుస్తాడు. మీరు చూసి ఉంటారు, నీళ్లకు ఎండాకాలం వస్తే మంచినీళ్ళకు కూడా కుండలు పెట్టుకుంటారు. దాని కూజాలని అట్లా అంతా చేస్తారు కదా. అట్లా డిఫరెంట్ షేప్స్, సైజెస్ ఉంటాయి. దేవాలయంలో వాడే కుండలు ఉంటాయి, కడుక్కునే ప్లేసుల్లో వాడుకునే కుండలు ఉంటాయి. అందుకని డిఫరెంట్గా ఉంటాయి. ఏ దానికి అని ప్రణాళిక వేసి ఉంటాడు ముందే. అదేవిధంగా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన కోసం ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. మూడవది, కుండ చేసేటప్పుడు కుమ్మరికి చాలా ఓర్పు ఉంటుంది. మీరు గమనిస్తే అది పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు, షేప్ ఫామ్ అవ్వకముందే. మళ్ళీ దాన్ని పిసికి దాన్ని మళ్ళీ రౌండ్గా చేసి మళ్ళీ కొండ షేప్లోకి చేస్తూ ఉంటాడు. చాలా ఓర్పు అవసరం. మన దేవుడు దీర్ఘశాంతుడైన వాడు, మన పట్ల ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. నాలుగవది, కుమ్మరి చక్రం తిరిగే వేగం పైన కుండ అందము ఆధారపడి ఉంటుంది అనేది మనం గమనించాలి. క్రీస్తు అనే కేంద్ర బిందువు గల చక్రం పైన చేయబడటం బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి సెంటర్గా పెట్టుకుంటామో అప్పుడు మన జీవిత విధానమే మారిపోతుంది. ఐదవది, కుమ్మరికి వృత్తిపరమైన యోగ్యతలు ఉండాలి. మన ప్రభువుకు మాత్రమే విమోచకుడు అగుటకు యోగ్యత ఉంది. ఆరవది, కుమ్మరి తన కుండను వాడకముందు కాల్చాలి, లేకపోతే వర్షంలో అట్లా ఉంటే విడిపోతుంది, అంత కరిగిపోతుంది. అందుకని కాలుస్తాడనమాట. దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసేదానికి అగ్నిగుండా తీసుకెళ్తాడు. శ్రమల గుండా వెళ్తేనే మనం పర్ఫెక్ట్ అవుతాం. చివరిగా, కాల్చేటప్పుడు కుండ పగలకుండా కుమ్మరి జాగ్రత్తలు తీసుకుంటాడు. మన కుమ్మరి మనల్ని తీర్చే స్థితి పగలగొట్టినప్పుడు కూడా దానికి పగిలిపోకుండా మనల్ని జాగ్రత్త అంటే మనం భరించలేని శ్రమల కంటే ఎక్కువ మన మీద రావు. అది ఆ ఆలోచనతో మనం ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలే యేసయ్య, మా కుమ్మరి మమ్మల్ని సరైన విధంగా తీర్చిదిద్దినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, మేము ఎప్పుడు కూడా మేము కేవలం మట్టి కుండలమే అనే విషయం జ్ఞాపకం పెట్టుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.